నమస్తే మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ విషయం మీకోసం తీసుకొని వచ్చాను. ఏమిటంటే రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయవద్దని, ముఖ్యంగా కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇది ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. పడుకోవడానికి 3 గంటల్లోపు భోజనం చేసే వారిలో, అంటే ఇలాగా కనీసం వారానికి 4 రోజుల పాటు చేస్తే పెద్ద పేగు చివర, అంటే దీన్ని కొలోరెక్టల్, అంటే క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టుగా తాజాగా బయటపడింది. సో మిత్రులారా, ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రాత్రి భోజనాన్ని పెందలాడే తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి, అంటే దీన్ని అడినోమా అంటారు, ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉన్నట్లు షికాగోలోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటిలో 3 కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితమే, కానీ వీటిల్లో కొన్ని క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని వాళ్ళు చెబుతూ ఉన్నారు. జీర్ణకోశంలో ఇవి ఉన్న చోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పెద్ద పేగు క్యాన్సర్కు ఆలస్యంగా భోజనం చేయడానికి మధ్య సంబంధం ఏమిటి అంటే, జీర్ణకోశంలోని జీవ గడియారం గతి తప్పటమేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, ఇక పేగులేమో పగలని అనుకుంటాయని వాళ్ళు చెబుతూ ఉన్నారు. పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. మనం చూస్తూనే ఉన్నాం, అంటే మిడ్ నైట్ బిర్యానీ అని, తెల్లవారుజామున బిర్యానీ అని మనం చూస్తూనే ఉంటాం. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు. ఇది పేగుల్లోని జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేయడమే కాదు, బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచేదే. సో పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవ గడియారాలు ఉంటాయి. ఇవి రోజువారీ లయను అనుసరిస్తూ ఉంటాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించవచ్చు. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మిత్రులారా, ఇది గమనించండి. చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే దానికన్నా ఏం తింటున్నాము అనే దానిపైనే జరుగుతుంటాయి. అయితే భోజన వేళలను కూడా పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమని ఇప్పుడు జరిగిన తాజా అధ్యయనం సూచిస్తోంది. సో ఈ విషయం మిత్రులారా, ఈనాడు పేపర్లో ఉన్న సుఖీభవ అనే పేజీ నుంచి నేను తీసుకోవడం జరిగింది. సో వైద్య నిపుణులు అందించే ఈ సూచనలు మీరు తూచా తప్పకుండా పాటించండి మిత్రులారా. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.